ఉత్తరాఖండ్లోని ధరాలీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తులో 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. కేరళకు చెందిన 28 మంది ఆచూకీ లభ్యం కాలేదు. విపత్తుతో మొత్తం ధరాలీయే పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి వరకు 190 మందిని రక్షించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ భద్రతా బలగాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో వచ్చిన జలప్రలయం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటి వరకు 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రవాహంలో 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. చూస్తుండగానే ఇళ్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వరద చుట్టుముట్టిన 10 నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరకాశీ హర్సిల్ రహదారిపై పడిన కొండచర్యలను జేసీబీలతో తొలగించింది రెస్క్యూ సిబ్బంది. ల్యాండ్ స్లైడ్స్ తో పాగాల్నాలా బనర్సాని సమీపంలో రహదారి కొట్టుకుపోయింది. ఉత్తరకాశీ గంగోత్రి మార్గంలోని నేషనల్ హైవే 34లో రాకపోకలు నిలిచిపోయాయి. పాపడ్గఢ్ దగ్గర 100 మీటర్ల వరకు రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, బురదమయమైన ప్రాంతాల్లోనూ బీఆర్ఓ రోడ్ల పునరుద్ధరణ పనులు కొనసాగిస్తోంది. రిషికేశ్ దగ్గర గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరమార్థ నికేతన్ ఆశ్రమంలోని ఆర్తిస్థల్ దగ్గర గంగానది శివుని విగ్రహాన్ని తాకింది. ఉధృత ప్రవాహంతో గంగా పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘాట్ల దగ్గరికి వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. उत्तरकाशी में हादसा हुआ है, इस वजह से परमार्थ निकेतन का जल स्तर बहुत आगे खतरे के निशान से ऊपर बह रहा है. इसमें हम लोगों को सावधानी बरतने की आवश्यकता है. बाकी जहां तक हो सके लोगों की हेल्प करने की आवश्यकता है. वहां बहुत बड़ी त्रासदी आ रखी है. అల్మోరా, పిథోర్గఢ్, చమోలీ సహా రుద్రప్రయాగ్ జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో చంపావత్, పౌరి, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. హరిద్వార్లో గంగానది నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో ఘాట్లకు దూరంగా ఉండాలని భక్తులను హెచ్చరించారు పోలీసులు. ధరాలీలో తాజా పరిస్థితులను సమీక్షించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఏరియల్ వ్యూతో కొట్టుకుపోయిన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ధరాలీలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు ధామీ. క్లౌడ్ బరిస్ట్తో ధరాలి మొత్తం పూర్తిగా నాశనమైందన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. విపత్తులో 190 మందిని సైనికులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు. బాధితులను ఆదుకుంటామన్నారు పుష్కర్ సింగ్ धामी. देखिए, पूरा धराली पूरी तरह से जो है आपदा की चपेट में आ गया और कल की घटना के बाद कई चरणों में वहाँ मलबा आया है. जैसा आज मैंने वहाँ पर जाकर जब सभी लोगों से मुलाकात करी, लोगों से बातचीत करी, व्यवस्थाएं करने के लिए पूरी तरह से प्रतिबद्ध है. आदरणीय प्रधानमंत्री जी ने भी हमको हर संभव सहायता देने के लिए कहा है. ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరస్ట్తో 28 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడగా మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ బహదూర్పూర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండటంతో బోట్లతో సాయం అందిస్తున్నారు. వరద ఎఫెక్ట్ ఏరియాలో యూపీ మంత్రి సంజీవ్ గోండ్ పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి చెప్పారు.